హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫ్లవర్ ఏంటో తెలుసా? ఇది ఏదో బ్రహ్మకమలం లాగా ఉంది కదా, కాదు, ఇది డ్రాగన్ ఫ్రూట్. సో నేను పెట్టిన చెట్లలో డ్రాగన్ ఫ్రూట్ చెట్లు కూడా ఒక భాగం. సో చూసారు కదా ఎంత మంచిగా ఫ్లవరింగ్ వస్తుందో. ఈచ్ స్టెమ్కి 2 నుంచి 3 వరకు ఫ్లవర్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఇది ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది. నిన్న నైటే ఈ ఫ్లవర్ వచ్చింది. చూడండి ఎంత అందంగా ఉందో. దీన్ని డ్రాగన్ ఫ్రూట్ అంటారు. ఇలాంటివి నేను ఒక 10 శాంపుల్గా పెట్టి ఒక 2 ఇయర్స్ నుంచి ప్రూనింగ్ చేస్తూ ఉండగా ఇలా చక్కగా వచ్చింది. ఇప్పుడే వచ్చిన కొమ్మలకి కట్లు కడుతున్నాను. చూడండి ఇక్కడ ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చాయో. కొమ్మకు 2 నుంచి 3 ఫ్లవర్స్ వచ్చాయి. చాలా బాగుంది. చూడండి ఇలా జుట్టు విరబూసుకున్నట్టు కొమ్మలు వచ్చాయి. సో ఆ కొమ్మకు ఒక పువ్వు వస్తుంది. ఇది ఈరోజు నైట్ పూస్తుంది. తర్వాత ఒక 15 డేస్కి మనకు క్రాప్ వస్తుంది. ఇది ఇప్పుడే సెట్ చేశాను. చిన్న గుడ్డలు కడుతూ దీన్ని కొంచెం ఈ పిల్లర్కి సెట్ చేశాను. సో మీ ఇంటి దగ్గర కూడా ఇలా పిల్లర్స్ ఉంటే ఈ పిల్లర్స్కి అడిషనల్గా మీరు యూజ్ చేసుకోవచ్చు. వాటిని ఫెన్సింగ్ లాగానే కాకుండా మనం ఇలా డ్రాగన్ ఫ్రూట్ చెట్లు పెడితే వీటికి నీళ్లు లేకున్నా కూడా 3 ఇయర్స్ వరకు ఒక్క చుక్క నీళ్ళు లేకున్నా కూడా ఆ సీజనల్గా వచ్చే వర్షంతో అది బతికేస్తుంది. సమ్మర్లో ఒక్క చుక్క నీరు లేకున్నా కూడా ఈ చెట్లు చావవు. సో అది దీని స్పెషాలిటీ. ఫ్రూట్ కూడా బాగా వస్తుంది. సో మీరు కొంచెం కేర్ తీసుకుంటే ఫ్రూట్ పెద్దగా వస్తుంది. కేర్ తీసుకోకున్నా కూడా అది ఫ్రూట్ ఇస్తుంది. ఎందుకంటే అది ఒక చెట్టు, అది దానిపైన అది చేసుకుంటూ వెళ్తుంది. సో ఇది వేప చెట్టు. దీన్ని ఎన్నిసార్లు కోసినా కూడా అది చావకుండా మళ్ళీ కొత్త చిగురుల్ని ఇస్తూ కొమ్మల్ని వేస్తుంది కదా. సో అలానే మనం కూడా హోప్ అంటే కోల్పోకుండా మనం చేస్తూ వెళ్తుంటే రిజల్ట్ ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మరిన్ని మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.